ఇచ్ఛయా క్రీడతే తత్ర ఇచ్ఛారూపం విరాజిత. తాను ఎలా ఉండాలని కోరుకున్నాడో అలా ఉన్నాడు. ఆయన అలా నిలబడదాం అనుకున్నాడు, అలా నిలబడ్డాడు. అలా నిలబడదామని అనుకున్నప్పుడు ఏదో అర్థం లేకుండా, దానికో కారణం లేకుండా అటువంటి భంగిమ పట్టడు. ఆయన తన కుడి చేతిని ఇలా చూపిస్తూ ఉంటాడు, ఎడమ చేతిని ఇలా పెడతాడు. ఏకబేరమూర్తిగా ఉంటాడు ఆనందనిలయ విమానంలో. ఏకబేరమూర్తి అంటే వైఖానస ఆగమం ప్రకారం ఒక్కడే ఉన్నటువంటి మూర్తి. సాధారణంగా పక్కన అమ్మవార్లు ఉంటారు, కానీ అమ్మవార్లు పక్కన లేకుండా ఒక్కడే ఉన్నటువంటి మూర్తి తిరుమల క్షేత్రం. అందులో పద్మాసనస్థయో పద్మావతీదేవి నిజవక్షమందున నిలుపుకొనుచు. తన పాదములు నమ్మిన వారులకు ఈ భవాంబోధి కటిదగ్నమగనుటంచు వామహస్తంబు కటిభాగమున నుంచి చూపరులకు సంకేతించుచుండ. ఆయన నిలబడ్డంలో, ఆ ముద్ర పట్టడంలో ఒక అర్థం ఉంది. పద్మాసనస్థయో పద్మావతీదేవి నిజవక్షమందున నిలుపుకొనుచు. లక్ష్మీదేవి ఆయన వక్షస్థలమునందు అధివసించి ఉంటుంది. అంటే ఆయన కారుణ్యమంతా ఆమెయే అయి ఉంటుంది. దయ అంటాం. వేదాంతదీశకులని వైష్ణవ సంప్రదాయంలో మహాపురుషులు వారు దయాశతకము అని చేశారు. ఇప్పటికీ మంగాపట్నంలో అద్భుతమైనటువంటి శ్లోకాలు అందులోవి చదువుతూ ఉంటారు. అహమపరాధ చక్రవర్తి అని నేను ఎప్పుడైనా పద్మావతి అమ్మవారి దేవస్థానానికి వెళితే అర్చకులు అందులో శ్లోకాలు చదువుతుంటే నేను మురిసిపోతూ ఉంటాను. అంత గొప్ప శ్లోకాలు చేశారు వేదాంతదీశకులు. అమ్మవారి పేరు దయ, కారుణ్యమే అన్నారు ఆయన. అందుకే దయాశతకము అని చేశారు. ఈశానాం జగతోస్య వెంకటపతేర్విష్ణోః పరాం ప్రేయసీం తద్వక్షస్థల నిత్యవాసరసికాం తక్షాంతి సంవర్ధినీం పద్మాలంకృతపాణిపల్లవయుగాం పద్మాసనస్తాం శ్రియం వాత్సల్యాదిగుణోజ్వలాం భగవతీం వందే జగన్మాతరం. వాత్సల్యాదిగుణోజ్వలాం, వాత్సల్యము రాశీభూతమైతే అదే అమ్మవారు. వాత్సల్యము అంటే మనం చూడండి, ఆవుకు పుట్టినటువంటి దూడకొక్కదానికే ఈ మాట వాడతాం. గోవత్సము అంటాం. వత్స అని పిలవాలి అంటే ముగ్గురే పిలుస్తారు. ఆవుకు పుట్టినటువంటి దూడకి తనంత తానుగా పేరు వత్సము. గోవత్సము అంటే ఆవు దూడ. వత్స అని ఎవరు పిలుస్తారంటే గురువు గారు శిష్యుణ్ణి పిలుస్తాడు. గురువు శిష్యుణ్ణి పిలిచినప్పుడు వత్స అంటాడు. ఎందుకంటే శిష్యుడికి ఎన్ని పాపాలు ఉన్నా దూరం చేయడు. పాపములను తొలగించి భగవన్మార్గంలో గురువు ప్రేమతో నడుపుతాడు. అందుకే శిష్యుణ్ణి వత్స అంటాడు. అలాగే తండ్రి కొడుకుని వత్స అని పిలుస్తాడు. ఎందుకంటే తండ్రి జన్మతః ఆచార్యుడు. ఉపనయనం చేస్తాడు కదా. ఒకవేళ ఉపనయనం పొందే అధికారం లేని చోట పుట్టినా తండ్రి చదువు చదివించాడు కదూ, అందుకుని ఆచార్యుడు. అందుకే యజుర్వేదం నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ అంది. శంకరాయ చ, పరమశివుడు ఏ రూపంలో తిరుగుతుంటాడు ఈ లోకంలో అంటే తండ్రి రూపంలో తిరుగుతూ ఉంటాడు. తండ్రి ఇంట్లో తిరిగితే పరమశివుడు నడిచినట్టు. శంకరాయ చ, శం కరోతీతి శంకర. తన ప్రాణమే పోనివ్వండి, తండ్రి సంతోషంగా ప్రాణం విడిచిపెట్టేస్తాడు. కానీ కొడుకు సుఖపడాలి. కొడుకు బాధపడి తాను సుఖపడ్డాన్ని మాత్రం తండ్రి అంగీకరించలేడు. తను బాధపడి కొడుకు సంతోషంగా ఉంటే తాను సంతోషించినట్టు. తాను పొందని సుఖాలు కొడుకు పొందితే, తాను పొందితే ఎంత సంతోషిస్తాడో అంత సంతోషపడిపోతాడు. అది తండ్రితనానికి కల్పించిన లక్షణం. అది ఎందుకుంటుంది ఏంది అంటే వేదం అంది శంకరాయచ శం కరోతి. శుభములను ఇవ్వడంలో పరమశివుడే తండ్రిగా ఈ లోకంలో తిరుగుతూ ఉంటాడు. అలా తండ్రిగా తిరిగేటటువంటి లక్షణము ఉన్నటువంటి శంకరుడు ఎంతటి ఉదారమైన స్వభావమును కలిగి ఉంటాడో అలా గురువుగారు వాత్సల్యంతో ఉంటాడు. దూడ పట్ల ఆవు ఉంటుంది. అందుకే గోవత్సము, గురువు శిష్యుణ్ణి వత్స అంటాడు, తండ్రి కొడుకుని వత్స అని పిలుస్తాడు. ఈ ముగ్గురే వత్స అని పిలవడానికి అధికారం ఉన్నవాళ్ళు.